డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంటర్నల్ స్లైడింగ్ సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసిందమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు 15వ తారీఖు కాబట్టి 15th రోజు అయితే ఇంటర్నల్ స్లైడింగ్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చిన స్టూడెంట్స్, సీటు మారిన స్టూడెంట్స్ ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మరి ఇంటర్నల్ స్లైడింగ్ వచ్చిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ కామెంట్లు పెట్టారు, సార్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీ సీటు ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే ఇంటర్నల్ స్లైడింగ్ అంటే సిస్టమ్కి తెలియదు కదా. సపోజు ఒక స్టూడెంట్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, సపోజు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సివిల్ నుంచి ఈసీకి మారాడు అంటే సిస్టమ్కి తెలియాలి కదా, నువ్వు సీట్ యాక్సెప్ట్ చేసావో లేదు సిస్టానికి తెలియాలి కదా. లేకపోతే నువ్వు సివిల్లోనే ఉంటావు, ఈ సీటు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోయి ఇది నెక్స్ట్ స్పాట్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్పాట్ రౌండ్ మనకు స్టార్ట్ అవుతుంది కదా, స్పాట్లో ప్రత్యక్షం అవుతుంది, ఈ సీట్ని స్పాట్లోకి ఇస్తారు. ఇప్పుడు నువ్వు సపోజ్ ఒక స్టూడెంట్కి సివిల్ ఇంజనీరింగ్ నుంచి ఈసీ వచ్చింది, ఇది యాక్సెప్ట్ చేసావు, నీకు ఇది వచ్చింది, అఫీషియల్గా ఇది వచ్చింది, ఈ సీట్ ఏంటంటే స్పాట్కి వెళ్ళిపోతుంది, లేకపోతే ఈ సీటు స్పాట్కి వెళ్ళే అవకాశం ఉంది. అందుకని సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ యొక్క సపోజ్ ఓయూలో జేఎన్టీలో రెస్పెక్ట్ మీరు ఎక్కడైతే సివిల్ చేస్తున్నారో ఏ కాలేజీలో ఆ కాలేజీలో మీరు ఆఫీసులో సబ్మిట్ చేస్తే మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళిపోయినట్టు ఆ బ్రాంచ్ వాళ్ళతో కూర్చోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే సిస్టానికి తెలియదు కదా మీకు ఎక్కడ వచ్చింది, మీరు సీట్ యాక్సెప్ట్ చేశారా లేదనేది సిస్టమ్కి తెలియదు కదా. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సెల్ఫ్ రిపోర్టింగ్ కంపల్సరీ చేయాలమ్మా. సెల్ఫ్ రిపోర్టింగ్ దీనివల్ల చాలామంది స్టూడెంట్స్ మరి నెగ్లిజెన్స్ ఏమో తెలియదు కానీ వాళ్ళు ఏం చేయకుండా సీటు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కదా, ఇక్కడ ఆల్రెడీ ఫైనల్ ఫేజ్ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ మనకి ఇప్పుడు 17వ తారీఖు వచ్చింది. 16, 17 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. డౌన్లోడ్ న్యూ అలాట్మెంట్ ఇఫ్ ఎనీ ఇంటర్నల్ స్లైడింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ 16 నుంచి 17 లోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలమ్మా. అది గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి డబ్బులు అయ్యే పరిస్థితి లేదు. జస్ట్ మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్ ట్యాబ్లో కానీ లాగిన్ అవ్వాలా, సెల్ఫ్ రిపోర్టింగ్ బటన్ నొక్కాలా, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలా, ప్రింట్అవుట్ తీసుకోవాలా, కాలేజీలు ఇవ్వాలి. అంతే. ఇక్కడేమి మీరేమి మనీ పే చేయాల్సి, యూ నో నీడ్ టు పే ఎనీ సింగిల్ రూపీ కూడా పే చేయవలసిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చేయలేను నేను సార్ మళ్ళీ చేయలేను అనేవాళ్ళు కూడా కామెంట్లో పెడుతున్నారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. స్టూడెంట్స్ ఎంత మరి బద్ధకంగా ఉన్నారు. 16, 17 మీకు సీటు మారాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే నేను అదే సీట్లో ఉంటానంటే. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఈ సివిల్ నుంచి మెకానికల్గా మారారు. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు వద్దనుకుంటే ఇదే బ్రాంచ్లో ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మీరు వద్దనుకుంటే హ్యాపీగా సివిల్లోనే ఉంటారు, రిజెక్ట్ చేశారనుకో సివిల్లోనే ఉంటారు, లేకపోతే మెకానికల్కి వెళ్తారు, లేకపోతే ఈసీకి వెళ్ళే అవకాశం అయితే ఉన్నాయి. ఎక్కువ మంది ఎవరైనా దయచేసి మీరు సీటు కానీ వద్దనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయమాకండి, ఆటోమేటిక్గా మరి అదే బ్రాంచ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే కంపల్సరీగా చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు బ్రాంచ్ మారిద్ది, లేకపోతే మీ బ్రాంచ్ ఒరిజినల్ ఓల్డ్ బ్రాంచే ఉంటుంది, న్యూ బ్రాంచ్ అయితే రాదు. ఇది స్టూడెంట్స్ మరి స్పాట్ అడ్మిషన్స్ తర్వాత ఈ సీట్స్ అన్నీ కలిపి మరి స్పాట్కి వెళ్ళిపోతాయి, స్పాట్ అడ్మిషన్స్కి వెళ్తాయి. మనకు స్పాట్ అడ్మిషన్స్ 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి యూనివర్సిటీలో. 16 స్పాట్ అడ్మిషన్ గైడ్ లైన్స్ అయితే వస్తే మనకి 16 తర్వాత మీకు 17, 18 తర్వాత స్పాట్ అడ్మిషన్స్ వచ్చే అవకాశం అవుతుంది. స్పాట్ అడ్మిషన్స్లో కూడా మరి ఫీజు రియంబర్స్మెంట్ రాదాం, ఎవ్రీబడి హ్యాస్ టు పే. మరి కన్వీనర్ ఫీజులు కట్టుకోవాల్సి వచ్చింది స్పాట్ అడ్మిషన్స్లో. 16, 17 తారీఖు లోపు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, లేకపోతే మీ సీటు పోద్ది, ఓల్డ్ సీటే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఎంతకంటే మరి క్లియర్గా ఎవరు చెప్పరు. కొంతమంది స్టూడెంట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ మళ్ళీ ఎందుకు సార్ అని మళ్ళీ క్వశ్చన్ వేసి కామెంట్స్లో పెడుతున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తేనే మీకు సీటు మారిద్ది, లేకపోతే లేదు. ఓకే స్టూడెంట్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.